ఇంతకు ముందు క్లాసులో ఈ సూత్రం గురించి తెలుసుకున్నాం. వ్యాసం యొక్క చివరలు x1 y1 x2 y2 తెలిస్తే వృత్త సమీకరణం x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వ్యాసము చివరలు కనుక అయితే ఈ రెండు ఏం కావాలి మనకు, వ్యాసం యొక్క చివరలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వృత్తం ఉంటే ఇది వ్యాసం అయితే ఈ ఎండ్ ఒకటేమో x1 y1 కావాలి, ఈ చివరనేమో x2 y2 కావాలి. ఇది బి బిందువు అనుకుంటే ఇది ఏ బిందువు అనుకుంటే ఏ x1 y1. ఇది మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్న ఫార్ములా. సో దీనికి ఒక అప్లికేషన్ చూద్దాం. సపోజ్ ఒక వ్యాసానికి రెండు చివరలు 3, 4, 1, 2, -5, 1 ఇస్తే ఇది ఒక చివరి, ఇది వృత్త సమీకరణం కనుక్కోండి. అంటే వ్యాసానికి రెండు చివరలు ఇవ్వబడ్డాయి. ఇది 3, 4 ఈ చివర ఈ పాయింట్, ఇదేమో 2, -5 ఇది బి. సో దీన్ని ఏం తీసుకుంటాం, x1 y1 ఈజ్ ఈక్వల్ టు ఏమో 3, 4 తీసుకుంటాం. తర్వాత x2 y2 అంటే ఎంత తీసుకుంటాం, ఇది x1 y1 ఇది x2 y2 అంటే ఎంత తీసుకుంటాం 2, -5. అంటే x1 ఎంత అవుతుంది 3, y1 ఎంత అవుతుంది 4, x2 ఎంత అవుతుంది 2, y2 ఎంత అవుతుంది 5, -5. సో ఈ రకంగా తీసుకుంటే మనకు వృత్త సమీకరణం ఏంటి, వ్యాసం యొక్క చివరలు తెలిస్తే వృత్త సమీకరణం. ఇప్పుడే చెప్పాను x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ సూత్రం ప్రకారం x మైనస్ x1 అంటే 3, x మైనస్ x2 అంటే ఎంత అవుతుంది 2, ప్లస్ y మైనస్ y1 అంటే 4, y మైనస్ y2 అంటే y మైనస్ -5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ y మైనస్, ఈ మైనస్ ఏమో సూత్రంలోని మైనస్, ఈ మైనస్ ఇదేమో దీనికి 5కున్న మైనస్. సో ఎంత వస్తుంది x2, ఈ రెండింటిని గుణిస్తే x2 -3x ప్లస్ x2 -3 -2x దీని గురించి ప్లస్ 6 ప్లస్ ఇది y -4 ఇంటూ y +5 అని రాసుకుందాం. రాసిన తర్వాత గుణిద్దాం. సో ఇది ఏమొస్తుంది x2 మైనస్ ఈ రెండింటిని కలిపితే 5x ప్లస్ 6 వచ్చేస్తుంది, ప్లస్ ఈ రెండింటిని గుణిస్తే y2, దీన్ని గుణిస్తే 5y ప్లస్ 5y, ఈ రెండింటిని గుణిస్తే -4y, ఈ రెండింటిని గుణిస్తే -20 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది x2, ఇంకో ఈ పదము y2, ఈ పదము -5x, ఈ రెండింటిని కలిపితే వచ్చే పదము y, దీన్ని కలిపితే -14 ఈజ్ ఈక్వల్ టు 0. వృత్త సమీకరణం. సో ఇది చాలా సింపుల్ ఫార్ములా. అప్లికేషన్ అయినా ఫార్ములా ప్రూఫ్ అయినా, ఫార్ములా ప్రూఫ్ లాస్ట్ క్లాస్లో చెప్పాను. వ్యాసం యొక్క చివరలు ఇస్తే ఒకదాన్ని x1 y1గా తీసుకోవాలి, ఒక బిందువును, రెండవ బిందువుని x2 y2గా తీసుకోవాలి. వృత్త సమీకరణం ఇది రాసేయాలి. ఫార్ములా రాస్తే 1 మార్క్ పడుతుంది. సో అందులో ప్రతిక్షేపిస్తూ సింప్లిఫై చేస్తే గుణకారాలు, మామూలు గుణకారాలు చేసుకుంటూ పోతే సో మనకి ఈ రకంగా వృత్త సమీకరణం వస్తుంది. వృత్తంలో మనకు ఇదొక ఫార్ములా. నెక్స్ట్ వృత్తానికి సంబంధించిన ఇంకొక ఫార్ములా ఏంటంటే పరామితీయ సమీకరణాలు. పరామితీయ సమీకరణాలు అంటే సమీకరణం ఒక దగ్గర చెప్పకుండా విడివిడిగా చెప్తాం. ఒకవేళ ఒక వృత్తానికి గనక కేంద్రము x1 y1 అయ్యి వ్యాసార్థం కనుక r అయితే దానికి పరామితీయ సమీకరణాలు x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ r cos θగా తీసుకోవాలి, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ r sin θగా తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఏమంటాం, వృత్తానికి పరామితీయ సమీకరణాలు అంటాం. ప్రూఫ్ చెప్పట్లేదు, ఇంపార్టెంట్ కాదు. సో x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ r cos θ, y ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎప్పుడు వృత్తానికి కేంద్రము తెలిసి ఉండాలి, వ్యాసార్థం తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రము 2, 3 ఇచ్చేసి వ్యాసార్థము 5 ఇస్తే అంటే ఇది ఏమవుతుంది 6 అవుతుంది. ఇదేమవుతుంది x1 y1 అవుతుంది. అంటే ఇప్పుడు కేంద్రం x1 y1 తెలుసు, వ్యాసార్థం r తెలుసు. అంటే x1 ఎంత అయిపోతుంది 2 అవుతుంది, y1 ఎంత అవుతుంది 3 అవుతుంది. సో పరామితీయ సమీకరణాలు ఏమొస్తాయి, పరామితీయ సమీకరణాలు ఏమొస్తాయి ఇందులో రాస్తే x ఈజ్ ఈక్వల్ టు x1 అంటే ఎంత 2 ప్లస్ r అంటే ఎంత 5 cos θ.
వై ఈజ్ ఈక్వల్ టు రెండవ పరామితి వై ఈజ్ ఈక్వల్ టు వై1 అంటే ఎంత 3 ప్లస్ ఆర్ అంటే 5 సైన్ టీటా. ఇది ఒక లేకుంటే ఇట్లా ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ వృత్తం ఈ రూపంలో ఇచ్చి మనకు పరామితీయ సమీకరణాలు కనుక్కోమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ x² ప్లస్ y² ప్లస్ 6x ప్లస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఉంది వృత్తం. దీనికి పరామితీయ సమీకరణాలు రాయండి అంటాడు ఎగ్జామినేషన్లో. సో ఫస్ట్ దీనికి కేంద్రం కావాలి. పరామితీయ సమీకరణం సూత్రం ఏంటి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ కాస్ టీటా, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ సైన్ టీటా. ఇవి సూత్రాలు. అంటే ఏం తెలిసి ఉండాలి, కేంద్రం x1 y1 తెలిసి ఉండాలి, వ్యాసార్థం r. అందుకే ఇందులోంచి రెండు కనుక్కోవాలి మనం ఫస్ట్. అంటే ఫస్ట్ కేంద్రం రాస్తాం. కేంద్రం రాయటం అంటే ఎలా చెప్పాను, x1 y1 కేంద్రం అనుకుంటే ఎలా రాయాలి కేంద్రాన్ని మనం ఇంతకుముందుకే చెప్పాను. ఈ రకంగా వృత్తం ఇచ్చినప్పుడు x గుణకాన్ని సగం చేస్తే 3, గుర్తు మారిస్తే మైనస్, y గుణకాన్ని సగం చేస్తే 7/2, ఇక్కడ ప్లస్ ఉంది గుర్తు మారిస్తే ఇది మనకు కేంద్రం వచ్చేస్తుంది. అట్లాగే వ్యాసార్థం రాసుకుంటే ఏం రాయాలి, రూట్ ఆఫ్ g² అంటే x గుణకము హోల్ స్క్వేర్ సగం హోల్ స్క్వేర్ y గుణకం g². ఇది సూత్రం యాక్చువల్గా g² ప్లస్ f² మైనస్ c. ఇట్లా రాయకుండా డైరెక్ట్ రాసే ప్రయత్నం చేయాలని చెప్పాను. దీంట్లో సగం x గుణకంలో సగం 3², y గుణకంలో సగం 7/2 సగం ప్లస్ స్థిర పదం ఏముండదు మైనస్ c ఉంటుంది. స్థిర పదానికి సగం చేసి ఉండదు. మైనస్ c అంటే ఇక్కడ -4 మైనస్ స్థిర పదం. సో దీంట్లో సగం హోల్ స్క్వేర్, దీంట్లో సగం హోల్ స్క్వేర్ మైనస్. మనం వాడిన సూత్రం అయితే అదే సూత్రం g² ప్లస్ f² మైనస్ c. ఇక్కడ వాడిన సూత్రం ఏంటి -g మైనస్ f. కాకపోతే డైరెక్ట్ రాసే ప్రయత్నం చేస్తాం. ఇదేమో -g మైనస్ f, ఇదేమో రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c సూత్రం. సో సూత్రాలు వాడకుండా డైరెక్ట్గా రాయడానికి రావాలి మీకు, ఎందుకంటే లెక్కలు ఇంతకంటే లెందీ లెక్కలు ఉన్నాయి కాబట్టి. ఇంపార్టెన్స్ దీనికంటే వేరే దానికి ఇంపార్టెంట్. ఇది ఎంత అవుతుంది 9 ప్లస్ 49/4 మైనస్ 4. దీన్ని సింప్లిఫై చేయడానికి రూట్ ఆఫ్ దీని లవాని హారాన్ని 4తో గుణిస్తాను 36/4 ప్లస్ 49/4 అదేం మార్చట్లేదు మైనస్ 16/4. లవాని హారాన్ని ఎంత గుణించిన 4 4 16. సో ఎంత వస్తుంది, రూట్ ఆఫ్ 36లోంచి 16 పోతే 20, 20 ప్లస్ 49 69, 69/4. 69కి వర్గమూలం లేదు, ఇట్లాగే రాస్తాం. దీనికి 2. సో ఇది 6 వచ్చేసింది. ఇప్పుడు 6 తెలుసు, కేంద్రం x1 అంటే ఎంత అవుతుంది 3, y1 అంటే ఎంత అవుతుంది -7. ఈ సూత్రంలో రాస్తాం. పరామితీయ సమీకరణాలు ఇక్కడ రాస్తాం. ఏమొస్తుంది పరామితి, ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది దీని ప్రకారము, x1 అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ -3 ప్లస్ r అంటే ఎంత ఉంది √69/2 ఇంటూ ఏముంది సూత్రంలో కాస్ టీటా. ఇదొక పరామితి సమీకరణం. రెండో పరామితి సమీకరణం ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు y1 అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ -y1 కేంద్రంలో y నిరూపకం -7/2 ప్లస్ r అంటే ఎంత ఉంది సేమ్ √69/2 సైన్ టీటా. సో ఈ రకంగా మనం పరామితి సమీకరణం కనుక్కోవచ్చు. పరామితి సమీకరణాలు కావాలంటే ఏం కావాలి, కేంద్రము కావాలి, వ్యాసార్థం కావాలి. కేంద్రంలో x1 విలువ తెలుస్తుంది, y1 విలువ తెలుస్తుంది, వ్యాసార్థం r తెలుస్తుంది. ఈ సూత్రాన్ని రాస్తాం. x ఈజ్ ఈక్వల్ టు x1 కాస్ టీటా ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ r సైన్ టీటా. ఇది మనకు పరామితి సమీకరణాలకు సంబంధించిన ఫార్ములాస్, తర్వాత దాని యొక్క అప్లికేషన్. సో ఇప్పటివరకు చూసినట్టయితే వృత్తాలకు మనకు ఏమేమి సూత్రాలు వచ్చాయి ఒకసారి చూద్దాం. ఒకటి x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². x1 y1 ఏమో కేంద్రము, r ఏమో వ్యాసార్థం. ఇంకోటి x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు r². 0 0 కేంద్రము, r వ్యాసార్థం. తర్వాత x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సాధారణ రూపం అంట. ఇంకోటి x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది x1 y1 x2 y2 వ్యాసం యొక్క చివరలు ఇచ్చినట్టయితే. ఇది కాకుండా లాస్ట్కి రాసింది ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ r కాస్ టీటా y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ r సైన్ టీటా.
వీటిని ఏమంటాం, పరామితీయ సమీకరణాలు అంటాం. పరామితీయ సమీకరణాలు. సో ఈ రకంగా మనకు 1 2 3 4 5 సమీకరణాలు వృత్తాలకు వచ్చాయి. సో సందర్భాన్ని బట్టి వాడాలి. ఇదేమో కేంద్రము వ్యాసార్థం ఇస్తే, మూల బిందువు కేంద్రము వ్యాసార్థం ఇస్తే ఇది వృత్తం యొక్క సాధారణ సమీకరణం. జనరల్గా మనము జిఎఫ్సీలు తెలిస్తే వాడుతుంటాం. తర్వాత ఇదేమో రెండు వ్యాసం యొక్క చివరలు ఇచ్చినట్టయితే ఇదేమో పరామితి సమీకరణం. దీంట్లో కూడా మనకి ఏం తెలిసి ఉండాలి, కేంద్రం x1 y1 తెలిసి ఉండాలి, r వ్యాసార్థం తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఈ సూత్రాలను రాయగలుగుతాం. ఇవి మనకు పరామితీయ సమీకరణాల యొక్క అప్లికేషన్స్, తర్వాత సూత్రాలు. నెక్స్ట్ మనకు వృత్తంలో మెయిన్గా ఒక లాంగ్ క్వశ్చన్ ఉంటుంది, దాని గురించి డిస్కషన్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో థియరీ చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక లాంగ్ క్వశ్చన్ మీద డిస్కషన్ చేద్దాం. వృత్తం 3 బిందువుల గుండా పోతే వృత్త సమీకరణం కనుక్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 2 1 5 5 -6 7 ఈ 3 బిందువుల గుండా పోయే వృత్త సమీకరణం కనుక్కోండి. ఇలాంటి క్వశ్చన్ ఒక ఎగ్జామ్లో రాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. మోస్ట్లీ ఈ క్వశ్చన్ గెస్ చేయొచ్చు. 3 బిందువుల గుండా పోయే వృత్తము, దానిలా సేమ్ ఇదే మాదిరిగా ఇంకా 4 బిందువులతో కూడా ఉంటుంది. సో ఈ 3 బిందువుల గుండా పోయే వృత్త సమీకరణం కనుక్కోమంటే ఫస్ట్ మనం ఈ బిందువులను ఇచ్చిన బిందువులు లేదా దత్త బిందువులుగా తీసుకుంటాం. దత్త బిందువులు అని తీసుకుంటాం. ఫస్ట్ దాన్ని ఏ అంటాం, రెండో దాన్ని బిగా తీసుకుందాం. బి 5 5, సి బిందువు ఎంత మనకు -6, 7 ఇది సి బిందువు. సో దత్త బిందువులు 3 బిందువులు ఇస్తే 3 బిందువుల గుండా వృత్త సమీకరణం అంటే ఇట్లా. వృత్తం ఏం కావాలి, 3 బిందువుల గుండా పోవాలి. 2, 1 గుండా పోవాలి, 5, 5 గుండా పోవాలి, -6, 7 గుండా పోవాలి. సో 3 బిందువుల గుండా పోయే వృత్త సమీకరణం కావాలి. దీనికి ఏం చేస్తామంటే కావలసిన వృత్తం అని తీసుకుంటాం. కావలసిన వృత్తం S is equal to x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 అని తీసుకుంటాం. సాధారణ రూపం x square plus y square plus అంటే వృత్త సమీకరణం కావాలంటే ఇప్పుడు ఏమేమి విలువలు కనుక్కోవాలి, g విలువ కనుక్కోవాలి, f విలువ కనుక్కోవాలి, c విలువలు. 3 విలువలు తెలిస్తే ఆ 3 విలువలు ఇక్కడ రాసేస్తే మనకు సమీకరణం వస్తుంది. ఇచ్చిన నియమాలను ఉపయోగించాలి. ఇక్కడ సింపుల్, ఈ వృత్తం 3 గుండా పోతుందంటే ఈ వృత్తము ఏని కూడా సంతృప్తి చెందించాలి, బిని కూడా సంతృప్తి చెందించాలి, సిని కూడా సంతృప్తి చెందించాలి. సో ఈ 3 బిందువుల గుండా పోయే వృత్తం అంటే ఆ రకంగా. సో ఫస్ట్ మనం ఏ గుండా పోతుంది కాబట్టి S is equal to 0, వృత్తాన్ని ఏమన్నాం, ఇది S is equal to 0, S is equal to 0, ఏ గుండా పోవును, ఏ 2, 1 గుండా పోవును. సో దీని గుండా పోతుంది కాబట్టి దీంట్లో ప్రతిక్షేపం చేస్తే ఎంత వస్తుంది, 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2g2 ప్లస్ 2f1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఏం చేశాను, ఎక్స్కి బదులు 2 రాశాను, వైకి బదులు 1 రాశాను. 2, 1 బిందువు కాబట్టి 2, 1 బిందువు కావున ఇందులో 2, ఇందులో 1. 2 స్క్వేర్ 1 స్క్వేర్ 2g2 2f2 ఇది ఎంత వస్తుంది మనకు 4g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 1గా తీసుకుంటా. సో ఇదే విధంగా S ఈజ్ ఈక్వల్ టు 0, b 5, 5 గుండా పోవును, c -6, 7ల గుండా పోవును. రెండింటి గుండా పోతుంది కాబట్టి దీంట్లో ఈ బిందువు కూడా సంతృప్తిపరచాలి. దీన్ని సంతృప్తిపరిస్తే ఏమొస్తుంది, 5 స్క్వేర్ ప్లస్ 2g5
ప్లస్ 2f5 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోయాం. 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 5. ఈ 5 అటువైపు తీసుకెళ్తే -5. ఇక్కడ ఎంత వస్తుంది? ఇది -5. ఇది 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 5 అటువైపు తీరదు. సో ఇక్కడ కూడా మనకి ఇదేమవుతుంది? ఫస్ట్ 10g ప్లస్ 10f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 25 50. ఇటువైపు పోతే -50. ఇది రెండో సమీకరణం. తర్వాత -6 గుండా కూడా పోతుంది కాబట్టి దాన్ని కూడా ప్రతిక్షేపిస్తాయి. ఇంప్లైస్ దీంట్లో కూడా రాస్తే ఈ బిందువును కూడా వృత్తంలో రాస్తే -6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 2g మైనస్ 6 ప్లస్ 2f ఇంటూ 7 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. 6ను -6 ఇదెంత అవుతుంది? ఫస్ట్ -12 12g. తర్వాత ఇదెంత అవుతుంది? 14f. తర్వాత ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇది 36 ప్లస్ 49. 36 49 ఎంత అవుతుంది? 36 49 అంటే 9 6 15 85. ఈ ఇటువైపు 85 అటువైపు పోతే -85. ఇది థర్డ్ సమీకరణం. సో ఈ లెక్కను స్టెప్ బై స్టెప్ మాదిరిగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్లో 3 సమీకరణాలు రాబట్టాలి. ఇది 1, ఇది 2, ఇది 3. ఈ స్టెప్లో 3 సమీకరణాలు ఎట్లా వస్తాయి? ఫస్ట్ బిందువును ప్రతిక్షేపించి స్థిర విలువను అటువైపు తీసుకెళ్తే ఒక సమీకరణం వస్తుంది. తర్వాత అదే మాదిరిగా రెండో బిందువును ప్రతిక్షేపించి ఈ స్థిర విలువను అటువైపు తీసుకెళ్తే రెండో సమీకరణం వస్తుంది. మూడు బిందువులు ప్రతిక్షేపిస్తే 3 సమీకరణాలు వస్తాయి. ఇది స్టెప్ 1. ఇంపార్టెంట్. 3 స్టెప్ మాదిరిగా గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటుంది. బట్టీలు కొడితే గుర్తుండవు ఎప్పుడైనా లెక్కలు. సో 4g ప్లస్ 4f అంటే 2f ప్లస్ సి ఈ సమీకరణం ఈ బిందువు ప్రతిక్షేపించడం ద్వారా వచ్చింది. ఈ 10g ప్లస్ 10f ప్లస్ సి అనేది ఈ బిందువును ప్రతిక్షేపించడం ద్వారా వచ్చింది. ఇదేమో 12g మైనస్ 12g ప్లస్ 14f ఈ బిందువును ప్రతిక్షేపిస్తే సమీకరణం వచ్చింది. ఈ రకంగా 3 సమీకరణాలు వచ్చాయి. ఈ మూడింటిని సాధించి ఏం విలువలు కనుక్కోవాలి? g విలువ కనుక్కోవాలి, f విలువ కనుక్కోవాలి, c విలువ కనుక్కోవాలి. సో అన్ని లెక్కలకు ఒకటే మాదిరిగా ఉండాలంటే అక్కడ మనకు క్లాస్లో చెప్పినప్పుడు ఈజీగా ఉండే పద్ధతిలో సార్ చెప్పాడు. కానీ అట్లా చెప్తే మీకు గుర్తుండదు. అందుకే నేను ఏం చెప్తానంటే 3 ఈక్వేషన్లు వచ్చిన తర్వాత 1 - 3 ఒకటి, 2 - 3 ఒకటి చేయండి. 3 స్టెప్పులు వచ్చిన తర్వాత ఏం చేయాలి మీరు? 1 - 3 ఒకటి, 2 - 3 ఒకటి. సో అది చేస్తే ఇది 4 సమీకరణాన్ని ఇస్తుంది, ఇది 5 సమీకరణాన్ని ఇస్తుంది. సో ఆ రెండింటిని సాధించడం ద్వారా జిఎఫ్లు వస్తాయి. ఇది పద్ధతి ప్రకారం గుర్తుపెట్టుకుంటేనే బెటర్. ఇక్కడ ఇది ఈజీగా ఉంది కాబట్టి ఇది ఇంకో దగ్గర ఇంకో మెథడ్ కంటే 1 2 3లు వచ్చేసిన తర్వాత 1 - 3 ఒకటి, 2 - 3 ఒకటి కనుక్కోండి. ఏం వస్తాయో చూద్దాం. ఫస్ట్ 1 - 3 చేద్దాం. 1 - 3. సో 1 అంటే మనకి ఇక్కడ ఉంది 4g ప్లస్ 2f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -5. ఇంకోటేమో రెండో సమీకరణం 1 - 3 అన్నాం. 1 - 3 అంటే ఇది 3 మైనస్ 12g ప్లస్ 14f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -85. 2 సమీకరణాలు రాశాను. మనం ఏమనుకున్నాం? తీసేయాలన్నప్పుడు ఏమవుతుంది? ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, మైనస్ 4 ప్లస్ 12 16g అవుతుంది. ప్లస్ వస్తుందో మైనస్ వస్తుందో మైనస్ 2f మైనస్ ఇది -14 ఎందుకంటే -12f. సి అండ్ సి క్యాన్సిల్ అవుతుంది. ఇది దీన్ని కూడా గుర్తు మార్చాలి. ప్లస్ 85లోంచి 80 పోతే ఎంత వస్తుంది? 80 వస్తుంది. 80 నుంచి 5 పోతే 80 వస్తుంది. ఇక్కడ మనకు అన్నిట్లో 4 కారణాంకం కనిపిస్తుంది. డివైడెడ్ బై 4 చేస్తాం. డివైడెడ్ బై 4 చేస్తే ఏమొస్తుంది? 4g మైనస్ 3f ఈజ్ ఈక్వల్ టు 20. ఇది సమీకరణం 4గా వస్తుంది. సమీకరణం 4ను ఏ విధంగా సాధించాలి? 1 - 3తో సమీకరణాన్ని ఈ రకంగా సాధించాలి. ఇది అయిపోతుంది. తర్వాత 2 - 3. 2 - 3 అంటే 2 తర్వాత మనం ఏం రాయాలి? -2లోంచి 3 తీసేయాలి. 2 అంటే ఇది మనకు సమీకరణం 2 ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. 10g
ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -50. 3 అంటే ఇక్కడ వచ్చింది -12g ప్లస్ 14f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -85. తీసేయాలనుకున్నాం 2 - 3 అనుకున్నాం కాబట్టి ఇది ప్లస్ మైనస్ మైనస్, ఇది కూడా ప్లస్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ 12gలోంచి ఇది 10g ప్లస్ 12g 22g అయిపోయింది. ఇక్కడనేమో 14f మైనస్ 14f అంటే -4f అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు 85లోంచి ప్లస్ 85లోంచి 50 పోవాలి అంటే 35 మిగులుతుంది. ఈ 35లో మనము భాగాహారం ఏం చేయలేం, ఎందుకంటే 22 4 ఇది ఉంది కాబట్టి దీనికి 5 సమీకరణం ఇచ్చేస్తాం. ఇదేమవుతుంది సమీకరణం 5 22g మైనస్ 14f ఈజ్ ఈక్వల్ టు 35. సో మనకు ఇది స్టెప్ 2గా తీసుకోవాలి. దీని ఏమంటాం మనము స్టెప్ 2. ఇక్కడికి స్టెప్ 2 1 - 3 2 - 3 స్టెప్ 2. 3 ఈక్వేషన్స్ వరకు రావడం అంటే 4వ సమీకరణం 5వ సమీకరణం రాబట్టడం స్టెప్ 2 అవుతుంది. 1 2 3 చేయడం స్టెప్ 1. స్టెప్ 1లో మనం ఏం చేసాం, బిందువులను ప్రతిక్షేపించడం ద్వారా సమీకరణాలు రాబట్టాం. 1 2 3 సమీకరణాలు రాబట్టాం. తర్వాత 1లోంచి 3ని తీసేసి ఒక సమీకరణం రాబట్టాం. 2లోంచి 3ని తీసేసి ఇంకో సమీకరణం రాబట్టాం. ఇప్పుడు ఈ రెండింటిని సాధిస్తే ఇందులో జిఎఫ్లు ఉన్నాయి. సో ఇక్కడ మనకు 3 ఉంది 4 ఉంది 4 ఉంది 22 ఉంది. దీన్ని 3తో దీన్ని 4తో గురించి ఇంతకుముందు చేసాం మనము ఫస్ట్ ఇయర్లో చేసాం. దీన్ని 4తో దీన్ని 3తో గుణిస్తాం, ఒకదాన్ని తీసేస్తాం, జీ విలువ ఎఫ్ విలువ 2 వస్తాయి. ఆ 2 వచ్చిన తర్వాత ఇందులో కానీ సి వస్తుంది. సో ఇది స్టెప్ 1 స్టెప్ 2. ఈ స్టెప్ 1 స్టెప్ 2 అర్థమైతే స్టెప్ 3కి వెళ్దాం. స్టెప్ 3లో ఏం చేస్తాం మనము, ఫస్ట్ స్టెప్ 1లో 3 సమీకరణాలు రాబట్టాం. స్టెప్ 2లో 4 5 సమీకరణాలు. స్టెప్ 3లో ఏం చేస్తాం, 4 5 సమీకరణాలని సాధిస్తాం. ఈ 4వ సమీకరణం ఈ 5వ సమీకరణాన్ని సాధిస్తాం. సో ఇది తీసేస్తున్నాను, స్టెప్ 3కి వెళ్తున్నాను. స్టెప్ 3లో మనకు ఫస్ట్ వచ్చిన సమీకరణం ఏంటి, 4వ సమీకరణం ఏమొచ్చింది, 4 అబ్జర్వ్ చేస్తాం ఎట్లా, దీని ఎంతతో గుణించాలి, ఇది 3 ఉంది ఇది 4 ఉంది, దీన్నేమో 4తో గుణిస్తాం, దీన్నేమో 3తో గుణిస్తాం. అంటే ఈ సమీకరణాన్ని 4తో 4 × 4 3 × 5. సో 4 × 4 మైనస్ 3 × 5 ఇది చేద్దాం. సో ఏమొస్తుంది, దీని ఎంతతో గుణిస్తున్నాం మనము, ఈ సమీకరణాన్ని 4తో గుణిస్తే ఎంత వస్తుంది 16g. దీన్ని 4తో గుణిస్తే మైనస్ 4 × 3 12f. దీన్ని 4తో గుణిస్తే 80. ఇది 4 × 4 మైనస్ 3 × మళ్ళీ 3 × 5. దీన్ని 3తో గుణిస్తే ఎంత అవుతుంది 66g. దీన్ని 3తో గుణిస్తే మైనస్ 12f. తర్వాత 3తో గుణిస్తే 135 3 105 105. సో ఈ రకంగా మనకు 3తో గుణిస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, రెండింటికి -12 కాబట్టి ఒక దాంట్లో తీసేస్తాం. ఇది మైనస్ వస్తుంది, ఇది ప్లస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయితే ఇది ఎంత అవుతుంది 50g అవుతుంది. ఎంత వస్తుంది 50g. ఇళ్ళకెళ్ళి తీసేస్తే సరే సింబల్ -50g ఈజ్ ఈక్వల్ టు, ఇందులోంచి తీసేస్తే 105లోంచి 80 తీసేస్తే ఎంత వస్తుంది మనకు 35 3 105. సో 5 ఒకటి వస్తుంది, తర్వాత ఇందులోంచి తీస్తే 2 ఒకటి వస్తుంది, అంతేనా 25 -25. సో దీంట్లోంచి ఏమొచ్చేస్తుంది g ఈజ్ ఈక్వల్ టు -25/-50. సో g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు 1/2గా వస్తుంది. g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/2. g వచ్చిన తర్వాత ఏం చేయాలి, f విలువని కనుక్కోవాలి. f విలువని ఎట్లా కనుక్కోవాలి, ఇందులో కానీ 4లో కానీ 5లో కానీ ప్రతిక్షేపణ చేయడం ద్వారా, సమీకరణం 4లో కానీ సమీకరణం 5లో కానీ రాయటం ద్వారా మనకేమొస్తుంది f విలువ వస్తుంది. ఇందులో రాసేద్దాం, ఈ సమీకరణం రాద్దాం. 4 × g అంటే 1/2 మైనస్ 3f ఈజ్ ఈక్వల్ టు 20. ఈ జీని తీసుకొచ్చి 4లో రాస్తాం. ఇది ఎంత అవుతుంది, 2 2ల క్యాన్సిల్ అవుతుంది, 2 అటువైపు పోతే -18. 3f ఈజ్ ఈక్వల్ టు -18. సో f ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అప్పుడు, f ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చేస్తుంది. f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 అవుతుంది. g తెలుసు మనకు, f తెలుసు, ఇంకా కావాల్సింది ఏంటి cని ఇందులో కానీ ఇందులో రాద్దాం. 4 × g అంటే 1/2 ప్లస్ 2 × f అంటే 6 వస్తుంది, 6 ఉంది, ప్లస్ c తెలియదు ఈజ్ ఈక్వల్ టు -5. సో ఇది 2 ఒకట్ల 2 2ల కొట్టేస్తే ఇది 2 + 12 ఎంత అవుతుంది, 2 + 12 14 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -5.
సో సి ఈజ్ ఈక్వల్ టు -19. ఇప్పుడు జీ తెలుసు, ఎఫ్ తెలుసు, సి తెలుసు. సో ఇది డీటెయిల్గా నోట్స్లో ఎట్లాగా రాస్తాను లెక్కను అర్థం చేసుకోండి. ఇక్కడ జిఎఫ్సిలను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇగో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? సమీకరణం వస్తుంది. ఏం సమీకరణం వస్తుంది? x² + y² + 2 × g. g అంటే 1/2 వచ్చింది. x + 2 × f అంటే 6 వచ్చింది y ప్లస్ c అంటే -19 వచ్చింది = 0. సో 2 కాట్ల 2 రెండ్ల. సో x² + y² + x 2 కాట్ల 2 కాట్ల అంటే x + 12y - 19 = 0. ఇది మనకు సమీకరణం అవుతుంది. సో ఇక్కడ మనం ఈ సమీకరణాన్ని సాధించేటప్పుడు 3 స్టెప్స్లో లెక్కలు చేశాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టెప్ వైజ్ గుర్తుపెట్టుకోవాలి. స్టెప్ 1లో 3 సమీకరణాలు రావాలి. 3 సమీకరణాలు ఎట్లా వస్తాయి? ఇగో ఇలా ప్రతిక్షేపించడం ద్వారా వస్తాయి. బిందువుని దీంట్లో ప్రతిక్షేపించడం ద్వారా 3 బిందువులను ప్రతిక్షేపిస్తే 3 సమీకరణాలు వస్తాయి. ఇక్కడ మూడోది కూడా ప్రతిక్షేపించా 3 సమీకరణాలు అంటే 4g + 2f + c = -5 ఒకటి వచ్చింది. తర్వాత 10g + 10f + c = -50 ఒకటి వచ్చింది. తర్వాత -12g + 14f + c = -85 ఒకటి వచ్చింది. ఈ 3 సమీకరణాలు స్టెప్ 1లో వస్తాయి. దీన్ని 1గా తీసుకోవాలి, దీన్ని 2గా తీసుకోవాలి, దీన్ని 3గా. ఎట్లా వస్తాయి? బిందువుని అందులో ప్రతిక్షేపిస్తాయి. నెక్స్ట్ 1 2 3 వచ్చిన తర్వాత 1 - 3 ఒకటి చేయాలి, 2 - 3 ఒకటి చేయాలి. ఈ రెండు చేస్తే మనకు సమీకరణం 4 వస్తుంది, సమీకరణం 5 వస్తుంది. ఇది కేవలం జీ పదాలు, ఎఫ్ పదాలు ఉంటాయి. ఇందులో కూడా జీ పదాలు, ఎఫ్ పదాలు ఉంటాయి. మనకేమొచ్చింది? మనకు దీంట్లోంచి దీన్ని తీసేయడం ద్వారా ఏమొచ్చింది? ఒకటేమో మనకు 1లోంచి 3 తీసేయడం ద్వారా 16g - 12f = 80 ఒక సమీకరణం వచ్చింది, 4వ సమీకరణం వచ్చింది. తర్వాత 2 - 3 చేయడం ద్వారా -22g - 4f = మనకు 30 వచ్చింది, 35 వచ్చింది. సరే -35 వచ్చింది. ఇది సమీకరణం 5. అంటే 1 - 3 చేయాలి, 2 - 3 చేయాలి. ఈ రకంగా ఇది స్టెప్ 2గా తీసుకోవాలి. ఇది ఎంత తీసుకోవాలి? స్టెప్ 2. స్టెప్ 1లో 3 సమీకరణాలు వచ్చిన తర్వాత 1 - 3 2 - 3 1 - 3 చేస్తే అంటే ఇందులోంచి తీసేస్తే ఈ సమీకరణం, ఇందులోంచి 2లోంచి 1లోంచి 3 తీస్తే ఈ సమీకరణం ఇది వస్తుంది. స్టెప్ 3లో ఏం చేస్తాం? ఇది స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3లో ఏం చేస్తాం? ఈ రెండింటిని సాధిస్తాం. ఈ రెండింటిని ఎట్లా సాధిస్తాం? దీన్ని 3తో గుణించో, దీన్ని 4తో గుణించో, గుణకాలు సమానం చేసి తీసేయడం ద్వారా జీ విలువ, ఎఫ్ విలువ వస్తుంది. ఏమవుతుంది? స్టెప్ 3లో జీ విలువ, ఎఫ్ విలువ వస్తుంది. తర్వాత స్టెప్ 5లో ఏమొస్తుంది? ఈ జిఎఫ్లను ఇందులో కానీ 1 2 3 ఎందులో రాసినా సి విలువ వస్తుంది. స్టెప్ 5. సో ఈ రకంగా స్టెప్ 4 ఇది. స్టెప్ 4, స్టెప్ 3, స్టెప్ 1లో 3 సమీకరణాలు 1 2 3. స్టెప్ 2లో 1 - 3 2 - 3 ఈ రెండింటిని సాధించాలి. మనం అక్కడ లెక్క చేసినప్పుడు దీన్ని 4తో భాగించి రాసుకున్నాం. ఇది 4, ఇది 3, ఇది 20 వచ్చింది. సో దీన్ని 4తో దీన్ని 3తో గురించి రెండింటిని సాధిస్తే జీ విలువ వచ్చింది, జీ విలువ 1/2 వచ్చింది, ఎఫ్ విలువ 6గా వచ్చింది. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇందులో రాస్తే సి = -5 ఎంతో వచ్చింది. అందులో రాస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనకు సమీకరణం ఈ 3 బిందువులు ఇచ్చి వృత్త సమీకరణం కనుక్కున్నప్పుడు చేయాల్సిన పని. ఇది 7 మార్క్స్కి వచ్చాను, లాంగ్కి వచ్చాను. ఇదే మాదిరి లెక్కలు కూడా కొన్ని ఉంటాయి. లెక్కలు చేస్తాను కాబట్టి, కంప్లీట్గా చేసి ఇస్తాను కాబట్టి, మీకు నోట్స్ ఇస్తాను కాబట్టి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వీలైతే రేపటి నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పటికింతే.